నిన్నటి రోజున సరేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటాచలం పంచాయతీకి చెందినటువంటి ఒడ్డుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి నుంచి 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళని ఈ వైసీపీ ముఖా వాళ్ళు వైసీపీ పేపర్లో రాసేయడం జరిగింది. నిజంగా వాళ్ళకి కళ్ళు ఉన్నాయో కళ్ళు లేవో నాకైతే తెలియట్లా. ఈరోజు నిన్నటి రోజున చేరినటువంటి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి వ్యక్తులు వైసీపీలో స్కూల్ చైర్మన్లుగా, వార్డ్ మెంబర్లుగా, బీసీసీఎల్ నాయకులుగా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ హయాం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి వ్యక్తులు నిన్న చంద్రమోహన్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళు అయోమయంలో పడి ఇట్ట బురద జల్లే మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ బతికేస్తా ఉన్నారు. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి సరేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికైనా కానీ, ఈ వెంకటాచలం మండలం నుంచి వెంకటశాషకైనా కానీ, ఈ చేరికలలో తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి 30 కుటుంబాలలో, ఒడ్డుపాలెం నుంచి చేరినటువంటి 30 కుటుంబాలలో ఒక్కరైనా సరే తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశం కండవైనట్టు చేసినట్టుగా మీరు కానీ నిరూపించగలిగితే ఛాలెంజ్ విసురుతున్నా మీకు. ఒక పక్క మీసం గురికించుకొని వెంకటాచలంలో తిరుగుతాం. వెంకటాచలంలో ఒక పక్క మీసం గురికించుకొని నేను తిరగతా. వీళ్ళు కరుడు కొట్టినటువంటి వ్యక్తులు గత మీ ప్రభుత్వంలో లాస్ట్ ఎన్నికల ఎలక్షన్లలో మీరు ప్రచార క్యాంపింగ్ చేసుకోలేని పరిస్థితి నుంచి ఈ అశోక్ అనే వ్యక్తి, చక్రి అనే వ్యక్తి, గోపి అనే వ్యక్తి ఇంకా మిగతా కుటుంబాలను అడ్డం పెట్టుకొని ఊళ్ళో ప్రచారాలకి కూడా తిరగలేని టైంలో వాళ్ళు ఎలక్షన్ పెట్టుకొని చేసావు. వాస్తవా కాదా? ఎలక్షన్ బూత్ల దగ్గర ఒడ్డుపాలెంకి సంబంధించిన వీళ్ళని పెట్టుకొని ఎలక్షన్ చేయలేక నీకు భయపడి నువ్వు చేసిన తప్పిదాల వల్ల తెలుగుదేశంకి విపరీతమైనటువంటి చంద్రమోహన్ చేతకు చేరి బలంగా ఎలక్షన్ల కాడ చేస్తే ఏజెంట్లు పెట్టుకునేటువంటి దిక్కుమాలేని స్థితిలో ఈరోజు పంచాయతీలో నువ్వు ఉన్నావు. ఆ రోజు నీరు కావచ్చు, ఈ రోజు నిన్నటి చేరినటువంటి వాళ్ళు కావచ్చు, నీ చేతిలో గోవర్ధన్ రెడ్డి గారి చేతిలో బాధ్యతలేనని ఈ రోజు మాట్లాడుతా ఉన్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక మాజీ మంత్రిగా, ఒక పనికి మాలినటువంటి వెంకటాచలంలో వెంకటశాషి చెప్పి బోక్కర్ గారు చెప్పిన మాటలు నువ్వు నమ్మి నీ కుటుంబ సభ్యులు, మీ వైసీపీ కుటుంబ సభ్యుల్ని టీడీపీ వాళ్ళకే కండవలు వేసుకున్నారని నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా పోస్టులు పెట్టించగలుగుతున్నావు, పేపర్లలో ఎలా రాయించగలుగుతున్నావు అని ఈ రోజు అడుగుతా ఉన్నా. శాషయ్యకి రాజకీయ భవిష్యత్తు ఉందా అని ఈ రోజు నిన్ను మళ్ళీ అడుగుతా ఉన్నా. రానున్న రోజుల్లో నిజంగా వెంకటాచలం మండలం మొత్తం ఈ రోజుకే మట్టి చల్లేటువంటి పరిస్థితి అయిపోయింది. వెంకటశాషి చేసినటువంటి భాగవతాలు ఏ విధంగా అతను చేశాడో, చిల్లర వ్యవహారాలు చిల్లర కత్తలుగా ఎంతో మందిని రోడ్డు మీదకి వచ్చేశారు వైసీపీ నమ్ముకొని చేసినటువంటి వ్యక్తులు. ఇదంతా ఒక తీరైతే ఉదయాన్నే పార్టీలో చేరికలు చూసి జీర్ణించుకోలేక సాయంత్రం మన వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటశాషి అనేవాడు బోకరగాడు ఒడ్డుపాలెం గ్రామం నుంచి 40 కుటుంబాలు గోవర్ధన్ రెడ్డి గారి ఆఫీసులో వైసీపీకి టీడీపీ నుంచి భారీ చేరికని చెప్పి 40 కుటుంబాలు ఒడ్డుపాలెం నుంచి అని చెప్పి కండవలేపించాడు. వీళ్ళందరూ వైసీపీలో ఉన్న వ్యక్తులే. ఇక్కడ మిగతా పిల్లలకి ఓటు హక్కు కూడా లేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళే లేరు. ఇక్కడ ఏ పర్సన్ అయితే ఒక ఉప్పు రాఘవేంద్ర అనే వ్యక్తి అయితే ఉన్నాడో, లాస్ట్ ఎలక్షన్ లో 1 నెల రోజులు ఉందనగా మా పార్టీకి వచ్చింది వాస్తవం. వెంకటాచలం పంచాయతీలో ఒడ్డుపాలెం కాదు అబ్బాయిది, మా కాలేరుగుంట నుంచి ఒక్క పర్సన్ చేయలేడు. వీళ్ళల్లో మీ వైసీపీ వాళ్ళకి నువ్వు కండ వేసుకున్నావని మేము మాట్లాడుతా ఉన్నాం. ఎక్కడికైనా చర్చకు వస్తాం, లేకపోతే నువ్వు కట్టించిన గుడి ఉంది అయ్యప్ప స్వామి గుడికి, ఆడికి రా, సత్యం చేద్దు వైసీపీ వాళ్ళకి కండ వేసింది అన్న సంగతి వాస్తవా కాదా అని. నువ్వు బతకద్దు అట్లాంటి బతుకు. వైసీపీ వాళ్ళకి కండ వేసుకోవాల్సిన గతి వైసీపీలో గోవర్ధన్ రెడ్డికి వచ్చేసింది. ఆ పరిస్థితికి నువ్వు దిగజారు చేసావు. ఈ రోజున
వైసీపీ వాళ్ళకి కండ వేసుకునేటువంటి నీచమైనటువంటి రాజకీయాలు నువ్వు చేస్తున్నది. నువ్వు మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడే యాస భాష గోవర్ధన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాజకీయాలు ఏ తీరుకి వెళ్తున్నాయి, ఏ దారికి వెళ్తున్నాయి? ఇంత నీచంగా ఉంటాయా? ఈ రోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారని చెప్పి మీ పార్టీ వల్లే బలమైన నాయకులను పాగొట్టుకున్నారని చెప్పి మీ పార్టీ వల్లే ఇళ్లలో టీఎంఆర్ల కాడ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇంకోటి వైసీపీ వాళ్ళకే వైసీపీ కండవలు వేసుకునే పరిస్థితికి వచ్చారని మీ వాళ్ళే టీఎంఆర్ల కాడ మాతో మాట్లాడుతున్నారు కార్యకర్తలు. దానికి ఆధారాలతో సహా గత లాస్ట్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళు కానీ ఫ్లెక్సీలతో వీళ్ళంతా వైసీపీలో ఉండి టీడీపీకి మా సైడ్ చేరారు. ఈ పర్సన్స్ అంతా ఆల్రెడీ వైసీపీలో మీ దగ్గరే ఉన్నారు. వైసీపీలో ఉన్న వాళ్ళకి కండవలు వేసుకున్నాం.